వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. చాడా శాస్త్రి గారికి సంబంధించి చాలా ఆర్టికల్స్ ని మనం ఎనలైజ్ చేసుకుంటూ ఉంటాం. మళ్ళీ చాడా శాస్త్రి గారు రాసిన ఒక ఆర్టికల్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ ఆర్టికల్ ద్వారా కులగణన విషయంలో రాహుల్ గాంధీ చేస్తున్న గోల వెనక ఆంతర్యం, అతిపెద్ద కుట్ర మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆర్టికల్ని వీడియో రూపంలో మీ ముందుంచుతున్నాను. అసలు ఏంటి అనేది చూస్తే, హిందువులలో కులగణన జరగాలి. ఎందుకు హిందువులలోనే కులగణన జరగాలి? ముస్లింలలో కులాలు లేవా? క్రిస్టియన్లలో కులాలు లేవా? మరి మిగిలిన మతాలలో కూడా కులాలు ఉన్నప్పటికీ వాటిని గణన జరగాలి అని మాట్లాడని రాహుల్ అండ్ కో టీంకి హిందువులలోనే కులగణన జరగాలి అనే విషయం ఎందుకు పదే పదే గోల చేస్తున్నారు అంటే, ఇదేం ఆషామాషి అనుకునే వ్యవహారం కాదు. దీని వెనక చాలా పెద్ద కుట్రుంది. బీజేపీని ఓడించాలి అంటే తమకు 20% మైనారిటీ సాలిడ్ ఓటు బ్యాంక్ ఎలాగ ఉంది, అది సాలిడ్ గా వాళ్ళకే పడుతుంది. దానిని సుస్థిరపరుచుకుంటూనే, అంటే వాళ్లకు పట్టం కడుతూ, వాళ్ళను పొగుడుతూ, వాళ్ళని ఏం చేయడానికైనా సరే సిద్ధంగా ఉంటూ, ఆ 20% మైనారిటీ సాలిడ్ ఓటు బ్యాంకును కాపాడుకుంటూ, రెండో వైపు 70 నుంచి 80% ఓటు బ్యాంకుని ఒక్కటిగా కాకుండా మధ్య చిచ్చు రేపి దానిలో ఒక 20% ఓట్లు తమ వైపు తిప్పుకుంటే చాలు అనే ప్రణాళిక దీని వెనక ఉంది. అసలు ఏం జరిగింది, ఎందుకు మొదలైందంటే, 2014 ఎన్నికల్లో యూపీఏ వ్యతిరేక ఓటు వల్ల మోదీ అధికారంలోకి లక్కీగా వచ్చాడు. అయితే 2019 ఎన్నికల నాటికి నోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రోల్ ధరలు పెరగడం వంటి కారణాల వల్ల సామాన్య జనాలలో కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా ఉంది. బీజేపీ పార్టీకి ఒక్కదానికే పూర్తి మెజారిటీ వచ్చి మళ్ళీ మోదీ ప్రధానిగా వచ్చే ఛాన్స్ లేదు. అందువల్ల బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా మిగతా పార్టీల సహకారాన్ని తీసుకొని మోదీ కాకుండానే గడ్కరీ వంటి వారి నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది అని రాహుల్ ముఠా అంచనా వేశారు. ఆ ముఠాలో అమెరికా డీప్ స్టేట్ అంటే సోరస్, ఫోర్డ్ ఫౌండేషన్, రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, అమెరికాలో బలంగా ఉన్న కొన్ని ఇస్లామిక్ గ్రూపులు, అలాగే అమెరికా ప్రభుత్వంలో వ్యాపించిన కొందరు చైనా గ్రూప్ సభ్యులు, భారత్ లో అయితే వామపక్ష భావజాల మీడియా హౌజులు, విలేకరులు, ప్రాంతీయ పార్టీలు, వాటి మీడియా హౌజులు, ఇంకా పైన చెప్పుకున్న విదేశీ ఎన్జిఓల ఆర్థిక సహాయం చేస్తున్న పలు ఆన్లైన్ వార్తా సంస్థలు, వెబ్సైట్లు, ఇలా పలు రకాల సభ్యులు భాగంగా ఉన్నారు. కానీ ఆ ముఠా అంచనాలు తనకిందులు చేస్తూ 2014 కంటే ఎక్కువ సీట్లను గెలుచుకొని 2019లో మోదీ మళ్ళీ ప్రధానయ్యాడు. ఇక్కడే కంగుతిన్నది రాహుల్ అండ్ కో ముఠా. ఇక కొందరు మేధావులు బీజేపీని ఓడించాలి అంటే మైనారిటీలను ఏమాత్రం సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా వీలైనంతగా బుజ్జగిస్తూ మెజారిటీ హిందువులను కులాల వారిగా విడగొట్టి వారిలో ఒకరిపై ఒకరికి ద్వేషం పెంచి బలహీనపరిచి వారందరూ హిందుత్వ గొడుగు కింద చేరకుండా చూడాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, హిందువులను ముక్కలుగా బలహీనపరిచి వారిలో కొన్ని గ్రూపుల ఓట్లను మైనారిటీ ఓట్లతో కలిపి బీజేపీని ఓడించాలి. ఈ ప్రణాళిక రచించారు. ఇంకా 2014, 2019 మధ్యలో ఒక్కసారి కూడా కులాల ఊసి ఎత్తని రాహుల్ 2019లో ఓడిన దగ్గర నుండి, అంటే రెండోసారి మోడీ ప్రభుత్వం 2019లో ఏర్పడిన దగ్గర నుంచి పైన చెప్పుకునే మేధావుల సూచన మేరకు ఈ కులాల గోల మొదలు పెట్టారనమాట. ఈ కులగణన పైన చెప్పుకున్న రాహుల్ ముఠా సభ్యులు అయిన దేశ విదేశీ మీడియా సంస్థలు, వెబ్సైట్లు, వెబ్ పోర్టళ్లు, ఎన్జిఓలు, భారత్ లో ఉంటున్న వామపక్ష మేధావులు, ఇలా ఈ ముఠా సభ్యులంతా తమ తమ పరిధిలో గల మీడియా ద్వారా హిందూ ధర్మంలో గల ఈ కుల వ్యవస్థపై వ్యాసాలు, అభిప్రాయాలు, వార్తలు అంటూ గత 5 సంవత్సరాలుగా ప్రచారం ప్రారంభించారు. ముఖ్యంగా విదేశీ వెబ్ పోర్టల్స్ అయితే 5 సంవత్సరాలలో భారత్ లో గల కుల విషయాలపై దృష్టి పెట్టి చాలా ఆర్టికల్స్ ని ప్రచురించాయి. ఏమిటి ఈ విదేశీ వెబ్ పోర్టర్లు మన దేశ విషయాల మీద అంత ఇంట్రెస్ట్? ఎందుకంటే చాలా విచిత్రంగా ఈ వెబ్ పోర్టల్లో చాలా వాటికి ధన సహాయం చేస్తున్నవి రాహుల్ ముఠా సభ్యులు అయిన అమెరికా డీప్ స్టేట్ పవర్స్ అయిన ఫోర్డ్ ఫౌండేషన్, రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, జార్జ్ సోరస్ వారెఫ్, హెన్రీ లూస్ ఫౌండేషన్ మొదలైన సంస్థలు. మీకు తెలియడం కోసం కొన్ని వెబ్ పోర్టల్ ప్రచురించిన భారత్ లో గల కుల విషయాల మీద కొన్ని ఈ ఆర్టికల్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా ప్లే చేస్తున్నాం మేము. అవి కూడా చూడొచ్చు.
ఆ వెబ్ పోర్టల్లో ఫండ్స్ అందిస్తుంది ఎవరో నెట్ లో చెక్ చేసుకోవచ్చు. చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకో సంగతి ఏంటంటే యూరప్ కి చెందిన ఇద్దరు రీసెర్చర్స్ క్రిస్టఫ్ జెఫర్లాట్ మరియు గిల్స్ వెరినిర్స్ భారత రాజకీయాల మీద రీసెర్చ్ చేస్తూ భారత్ లో కులగణన అవసరం గురించి ముందుగా మాట్లాడారు. వీరి రీసెర్చ్ కోసం ఫండింగ్ చేస్తున్నది హెన్రీ లూస్ ఫౌండేషన్. ఈ హెన్రీ లూస్ ఎవరో కాదు, టైమ్ మ్యాగజైన్ సహ వ్యవస్థాపకుడు మరియు దాని ఎడిటర్ ఇన్ చీఫ్. ఈ రీసెర్చ్ లో ఒకడైన జఫర్లాట్ మోడీ ముఖ్యమంత్రిగా గుజరాత్ లో ఒక ప్రయోగశాలగా ఎలా చేశారు అనే ఒక పుస్తకం కూడా రాశాడు. అలాగే మొన్న ఎన్నికల ముందు రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర వల్ల కొత్త రాహుల్ తయారయ్యాడు అని, అతని ఇమేజ్ పెరిగింది అని రాహుల్ ని పొగుడుతూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఆర్టికల్ కూడా రాశాడు. ఈ మొత్తం టోల్ కిట్ లో ముఖ్య పాత్రధారి రాహుల్ గాంధీ. రాహుల్ ప్రతిసారి విదేశాల్లో చేస్తున్న రహస్య పర్యటనలో ఈ ముఠా సభ్యులను కలుస్తూ సూచనలు తీసుకున్నాడేమో అనే అనుమానం కలుగుతుంది. వీళ్ళిద్దరి దన్ను చూసుకొని రాహుల్ ఎంతగా వెళుతున్నాడు అంటే మిలిటరీ వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళలో కులాల వివరాలు అడిగాడు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో అడిగాడు. ఐఏఎస్ ఆఫీసర్లలో ఏ కులం ఎంతమంది అని అడిగారు. ఎన్నికల సభలో అసలు మోడీ కులం ఏంటో సరిగ్గా తెలియదు, మోదీ అసలు ఓబీసీ కాదు అని వాగాడు. తనని ప్రశ్నించిన జర్నలిస్ట్ కులం అడిగాడు. ఆఖరికి మొన్న బడ్జెట్ లో హల్వా ఫంక్షన్ లో ఏ కులం వాళ్ళు ఎంతమంది అని అడిగాడు. ఇక మొన్న 2024 ఎన్నికల సమయంలో హిందూ ఓట్ల విభజించు, మైనారిటీ ఓట్లు గుంపగత్తాగా కొట్టు అన్న సూత్రంతోనే ఎన్నికల్లో ముందుకెళ్లాడు. యూపీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో వీళ్ళ స్ట్రాటజీ కొంతవరకు పనిచేసినా దేశం ఎప్పుడో చేసుకున్న పుణ్యం వల్ల కేంద్ర ప్రభుత్వం ఈ ముఠా చేతుల్లోకి పోలేదు. అయినా ఈ ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో రాహుల్ నేతృత్వంతో ఇంకా రెచ్చిపోవడం మొదలుపెట్టింది. పైకి ఎలా చెప్పినా అమెరికాకు, చైనాకు, యూరోపియన్ దేశాలకు భారత్ ఒక బలహీన దేశంగా, వినియోగదారుల మార్కెట్ గా మాత్రమే కావాలి. కానీ గడిచిన 10 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఏదో ఒక పెద్ద దేశ ఒత్తిడికి భయపడో లేక లాభానికి లొంగకుండా భారతదేశానికి ఏది ఉపయోగపడుతుంది అంటే అటువంటి నిర్ణయాలు మాత్రమే తీసుకుంటూ అంతర్జాతీయంగా భారత్ ని బలమైన దేశంగా తీర్చిదిద్దుతోంది మోదీ ప్రభుత్వం. వాటిలో పెద్ద ఉదాహరణ రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అమెరికా వద్దు అని చెప్పిన రష్యా నుంచి భారీగా క్రూడ్ దిగుమతి చేసుకొని ఎగుమతులు చేశారు. అలాగే అమెరికా వ్యతిరేకించిన రష్యా నుంచి S-400 మిసైల్ సిస్టమ్ కొన్నారు. అందుకే బలమైన మోదీ నాయకత్వంలో భారతదేశం ఉండడం ఆ శక్తులకు నచ్చటం లేదు. తమ చేతిలో ఆడే రాహుల్ వంటి పెపెట్ ని ప్రధానిగా చేయాలి అని ఆ శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందుకే పైన చెప్పుకున్న శక్తులు అన్ని తెర వెనుక ఉండి రాహుల్ ని ముందు పెట్టి ఈ దేశాన్ని బలహీనపరచడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో దేశంలో అలజడులు, అశాంతులు సృష్టించడానికి ఈ ముఠా ఏ అవకాశాన్ని వదులుకోదు. అందుకు అప్రమత్తంగా ఉందాం, దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఇది చాడ శాస్త్రి గారు రాసిన ఆర్టికల్. నిజంగా కూడా ఈ ఆర్టికల్లో చెప్పిన ప్రతి అంశాన్ని ప్రతి భారతీయుడు ఆలోచించాలి. కుల గణన అనేది హిందువులకు మాత్రమే ఏంటి, చేస్తే భారతదేశంలో ఉన్న అన్ని మతాల్లో చేయాలి. కుల గణన రూపంలో హిందువులను విభజించి పాలించడానికి కొన్ని కుహాన శక్తులు ఎలా సిద్ధమవుతున్నాయి అనేది క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్.